వెల్కమ్ టు డే 39 ఆఫ్ 365 డే షార్ట్ కట్ సిరీస్. మనకి నెక్స్ట్ వచ్చేసి ప్రపోర్షన్స్. సో నిన్నటితోటి మనకి రేషియోస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో మనకి ప్రపోర్షన్స్ అనమాట, రేషియో ప్రపోర్షన్ రెండు కూడా మనకి సేమ్ టాపిక్. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ అనేది చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A:B = C:D అయింది అనుకోండి. సో ఈ రెండు కూడా మనకి ప్రపోర్షన్లో ఉన్నాయి అని చెప్పేసి చెప్తాం అనమాట. ప్రపోర్షన్ అంటే అనుపాతము అని అంటాము. సో ఇప్పుడు A:B మనం ఏం రాసుకోవచ్చు, A/B = C/D కదా రాసేది. సో ఇప్పుడు మనకి D వదలకు వచ్చింది అనుకోండి, AD = BC అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది మనకి 4 ప్రపోర్షన్స్ కనుక ఉంటే, ఓకేనా, 4 నెంబర్స్ కనుక ప్రపోర్షన్లో ఉంటే మనకి AD = BC అని చెప్పేసి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 6:4 ఉన్నది అనుకోండి. సో ఇప్పుడు మనకి దీనికి రేషియో ఏమవుతుంది, 3:2 అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనకి 18:12 ఉన్నది అనుకోండి. సో ఇక్కడ కూడా మనకి రేషియో ఏమవుతుంది, 3:2 అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు కూడా మనకి ఈక్వలే కదా. సో కాబట్టి 6:4 = 18:12. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, AD = BC చేస్తాము. ఓకేనా. సో చివరి రెండు ఇంటూ చేస్తాము అండ్ మధ్యలో రెండు కూడా మనం ఇంటూ చేస్తాము. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, 12 × 6 ఓకేనా, 12 × 6 అండ్ = 18 × 4 అనమాట. 12 6 ఎంత మనకి 72, 18 4 ఎంత మనకి 72, రెండు కూడా మనకి ఈక్వల్ వచ్చినాయి కదా. సో ఇలా చేస్తాం అనమాట. ఒకవేళ అదే కనుక మీకు 3 ఇచ్చిండు అనుకోండి, అంటే మనకి ABCనే ఇచ్చిండు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, A:B = B:C రాసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకి చివరిలో రెండు మిడిల్లో రెండు ఇంటూ చేస్తాం. సో అంటే B² = AC అని చెప్పేసి చెప్తాం అనమాట. ఓకేనా. సో ఇలా ఇదేమో మనకి 4 ప్రపోర్షన్ ఉంటాయి, ఇదేమో మనకి 3 ప్రపోర్షన్ ఉంటాయి. సో దీని మీద ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. జై హింద్.